హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైపోయింది గదా! కొత్త ఇంటి గృహప్రవేశం అయితే అయిపోయింది. మిమ్మల్ని అందరిని పిలవలేదనైతే ఫీల్ అవ్వద్దు. గృహప్రవేశం రోజు వ్లాగ్ అయితే మొత్తం తీశాను. సో, దాదాపు 1 అవర్ టైం దాకా వచ్చింది. ఓపిక చేసుకొని ఎలాగోలా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. వ్లాగ్ అయితే మొత్తం తీశాను. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడంతా అక్కడ ఏం జరిగింది అనేది చెప్తూ ఉంటాను. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే కుడుముల కోసం గృహప్రవేశానికి మా ఊర్లో కుడుములు పెడతారు. మోస్ట్‌లీ మా సైడ్ అందరూ అదే చేస్తారు. మరి మీ ప్లేసెస్‌లో ఏం చేస్తారో నాకు తెలీదు. ఇంతకుముందంతా సొద్దలతో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. బియ్యంతో చేస్తున్నారు. ఒడ్లు బియ్యం వేసి మొత్తం ఒక 20 కేజీల బియ్యం నానబెట్టి వాటిని మిల్లుకు పంపించి పొడి చేపించుకొని వచ్చారు అమ్మ వాళ్ళు. వాటిని బెల్లంతో ఆ పిండిని కలిపి ఏదో ప్రాసెస్ అంతా చేశారు. నేను ఆ ప్రాసెస్‌ని సరిగ్గా చూడలేదు. అవంతా స్టీమ్ చేస్తారనమాట. స్టీమ్ చేయడానికి ఆ పిండి ఏదైతే అప్పాల్లాగా చేస్తారో ఆ పిండిని ఇక్కడ ఇది అంతా రాగి చెట్టువి కొమ్మలు పీక్కొచ్చాడు మా మావయ్య. ఇవి మొత్తం ఆకులు తీసి నీట్‌గా కడిగి పెట్టింది మా అమ్మమ్మ అయితే. అవన్నీ తీసి ఇదిగో మా వాళ్ళు అన్నీ ప్రాసెస్ అంతా చేసి కుండలో పెట్టేసి వాటిని స్టీమ్ చేస్తున్నారు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది మా పిన్ని. నిజంగా ఊర్లో వాళ్ళందరూ వచ్చి చెయ్యకపోతే ఆ 20 కేజీల పిండి మొత్తం మేము ఇంట్లో వాళ్ళమైతే చేయలేము. అందరూ వచ్చారు ప్రాసెస్ చేయడానికి. ఓ పక్క వన్ బై వన్ వస్తూ ఉన్నారు. ఇక్కడైతే జరుగుతూ ఉంది చూడండి 20 కేజీల పిండి. మొత్తం తెప్పించారు. అండ్ వాటిల్లో బెల్లం కలిపి ఏదేదో చేస్తున్నారు. అందరిని చూపించేసా ఆల్మోస్ట్. బట్ వాళ్ళు సరిగ్గా పడ్డారో లేదో తెలీదు. ఇదిగో ఈ స్పెట్స్ ఆవిడుంది. ఆవిడ మా ఊర్లో అంగన్వాడీ టీచరు. ఎవరు కనపడితే వాళ్ళు మా రిలేషన్ ఏంటో చెప్తా. ఈవిడ మా పెద్దమ్మ కూతురు. మా అక్క హైదరాబాద్ మొన్న ఎళ్ళాను గదా! అప్పుడెళ్ళింది ఈళ్ళ దగ్గరే. వాడిని గుర్తుపట్టారా? షార్ట్‌లో వచ్చాడు గదా! అందరంతా ఈడిదే మా ఇంట్లో అయితే ఇంకా. ఇదంతా గృహప్రవేశం 9 గంటలకైతే ఈవినింగ్ 4 కాదులే 4 నుంచి స్టార్ట్ అయింది. ఈ కారపు బంతి పూలు పొదిల్లో మేము బంతి పూలు తెచ్చుకుందాము గుమ్మానికి కట్టడానికి అనుకుంటే పొదిల్లో స్టాక్ లేదు. అదే పూలు సరిగ్గా లేవంట. అందుకని మా ఊర్లో మా జ్యోతికి ఫోన్ చేసి మిరప చెట్లలో వీళ్ళు ఆ పూల చెట్లు వేసారంట. వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్తే ఒక గోతానికి కోసి పంపించింది. అవన్నీ వీళ్ళు కడుతున్నారు. ఇక్కడ మా అమ్మ ఏం డిస్కస్ చేస్తుందంటే ఎవరెవరికి చెప్పాలి, ఊర్లో ఎవరెవరిని పిలవాలి అని చెప్తుంది. అయితే ఆ పిలవడానికి కూడా 2 బ్యాచ్‌లు ఎళ్లారు. అదెలా పిలుస్తారంటే ఆ 2 బ్యాచ్‌ని మా ఊర్లో రచ్చబండ ఉంటది. ఆ రచ్చబండకి పైనకి ఎన్ని ఇల్లులుంటే అన్ని ఇల్లులు ఒక బ్యాచ్ చెప్పాలి. కింద వైపున ఎన్ని ఇల్లులుంటే అన్ని ఇంటికి ఒక బ్యాచ్ చెప్పాలనమాట. అందరిని కవర్ చేసి వాళ్ళే రావాలి. వాళ్ళకి వివరాలు చెప్తున్నారు. ఇంగేమి చూడు మా పిన్నినే. పిన్నో పెద్దమ్మో తెలీదు. నేనైతే పిన్ని అని పిలుస్తా. ముసుగేసుకుంది నేను వీడియో తీసుకుంటుంటే. ఇంకిక్కడ అందరూ మా పెద్దమ్మలు, అత్తలు, పిన్నులు అందరూ వచ్చారు. ఇక్కడ ప్రాసెస్ చూద్దామా? బియ్యం పిండిలో ఒక 2 కేజీలు సొద్దపిండి కూడా కలిపి ఏపిచ్చారంట. దాన్ని బెల్లంతో కలిపి మొత్తం అలా పిండిని ముద్దలు చేసి దాన్ని రాగి ఆకులున్నాయి గదా! వాటి మీద నూనె రాసి అప్పాల్లాగా చేసి వాటి మీద పెట్టారు. అక్కడ స్టీమ్ చేస్తారనమాట. ఆ పెద్ద పెద్ద కుండల్లో వరిగడ్డి వేసి దానికి నీళ్లు కొంచెం పెట్టేసి ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చేసి కుడుములు చేస్తారు. అది నాకు తెలిసిందంతే. వాళ్ళైతే ఇంకా ఎక్కువ చేస్తారులే. 6కో ఏమో ఆ టైంకి ఇంక ఊర్లోకి పిలవడానికి అని చెప్పి ఇద్దరిని బ్యాచ్‌ని రెడీ చేసి మా అమ్మ, మా పిన్ని ఇదిగో వెనకాల రోజ్ కలర్ శారీ కట్టుకుంది చూడు. ఆ పిల్ల భాగ్యమ్మ నా ఫ్రెండు. ఇక్కడ మా ఇద్దరు పిన్నిలున్నారు. ఇంకొక అక్క ఉంది. వాళ్ళిద్దరూ ఒక్కొక్క బ్యాచ్ అయ్యి పిలవడానికి కోసం వెళ్తున్నారనమాట. అండ్ పిలవడానికి నేను షార్ట్‌లో పెట్టాను గదా! అదేంటిది జర్మన్ సిల్వర్ తీసుకున్నానని చెప్పి వాటిల్లో 2 బుడ్డీలుంటే వాటిల్లో పెట్టి ఇచ్చాను. ఆళ్ళు వెండనుకున్నారో ఏమో తెల్లగా ఉండేలోపు. ఇదిగో ఈడ కనిపిస్తుంది. ఈమె మా అత్త. ఈమె పొంగల్ పెట్టబోయేది. మా నాన్నకి చెల్లి. ఒక పక్క కుడుముల ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఓ పక్క పిలవడానికెళ్లారు. నేను ఇంటి దగ్గరికెళ్ళి మా ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి ఇల్లు క్లీన్ చేసొచ్చి హడావిడిగా వచ్చిన తర్వాత కొంచెం మేకప్ చేపించుకున్నానబ్బా. ఫస్ట్ టైం నా లైఫ్‌లో మేకప్ చేయించుకున్నా. కొంచెం నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హెవీ అనిపించింది. బట్ ఆ అమ్మాయి బాగా చేసింది. తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇఫ్ మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే గనక తనతో చేయించుకోండి. బికాజ్ ఎందుకంటే తను సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటది. ఇండస్ట్రీ ఉంటది కదా! సినిమా వాళ్ళకి వేయడానికి అసిస్టెంట్‌గా వెళ్తదంట. సో, మేబీ మీకేమన్నా యూజ్ అవుతుందేమో. పెళ్ళిళ్ళ సీజన్ గదా! ఇఫ్ మీకు ఓకే అనుకుంటే ఏ పిల్లర్స్‌కైనా వచ్చిద్దిలే. కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకు మా పెద్దమ్మ కూతురికి అంటే అక్క అయితదిలే. బట్ నేనే బుడబుడ చెల్లి అని వస్తది ఆ అమ్మాయికి. ఇదిగో ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకొనొచ్చింది కదా! ఆ అమ్మాయిని, నన్ను ఇద్దరిని రెడీ చేసింది.
చాలా మంచిగా జడ అయితే వేసింది. అండ్ చాలా లైట్‌గా వేయమన్నాం మేకప్ బాగేసింది. అండ్ ఇక్కడ మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పంతులు గారొచ్చారు. ఈయన మా ఊర్లోనే శివయ్య మావయ్య. మామూలుగా అయితే మావయ్య అని పిలుస్తాము. ఇంకా ఇక్కడ మీకు చెప్పాలి కాబట్టి పంతులు గారు అంతే. వచ్చి ఇక్కడ ప్రెజెంట్ మేము ఉంటున్న ఇంటి దగ్గర నుంచి మనం కొత్తగా కట్టుకున్న ఇంటి దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మేమున్న ఇల్లు రెంటెడే. ఇప్పుడు కట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది కొత్తది. అక్కడ పాత ఇంటిని పడేసి కొత్తది కడుతున్నాం. మీరు గనక మేము భూమి పూజ చేసిన వీడియో చూసుంటే మీకు అందులో డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఇందాక కనపడ్డాడే బుడ్డోడు మా అక్క కొడుకని. వాడు అది ఎంత హడావిడి జరుగుతుంటే ప్రశాంతంగా పడుకున్నాడు. ఇది కర్నూలు జోలే. మేము పిలిచిన చుట్టాలందరూ వచ్చారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంతమంది వచ్చారు కదా, బాగా ఇష్టం అనిపించి పిల్లోడు బాగా ఏడ్చిండు. గృహప్రవేశం నైట్ మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం జరిగింది. నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. నన్ను నలుకు కొంచెం గమనించండి. అది డ్రెస్ ఇక్కడ మావయ్య పంతులు గారు అనాలి, మావయ్య అంటే బాగోదు. సో పంతులు గారు ఏవేవో చెప్తున్నారు. నేనే ఇంటి ఆడపిల్లని కదా, సో ఇట్లాంటి ఫార్మాలిటీస్ అన్నీ నేనే చేయాలి. అక్కడ పంతులు గారికి హెల్ప్ చేస్తుంది ఆవిడ, మా రాధక్క. అంటే పేరు రాధా, నాకు అక్క అవుతుంది, మా పెద్దమ్మ కూతురు. ఆ అమ్మాయి కూడా ఇంటికి ఆడపిల్లలాగే, అంటే మా నాన్న సైడు కాబట్టి నా తరపున అక్క మొత్తం చెయ్యొచ్చు, అన్నీ చేస్తుంది. నేనే పెట్టేసా. అక్కకి చెప్పి అవన్నీ నా వల్ల కాదు చేసుకోబో అంటే తను హెల్ప్ చేస్తుంది. నేను మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ మా చుట్టాలందరూ వచ్చారు కదా, నైట్ టైం భోజనాలకి కొంచెం ఏవైనా అవి ఇవి కనబడకపోతే వాళ్ళందరికీ వివరం చెప్పి నేను మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ భోజనాలు చేయాలంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తేనే కదా వాళ్ళు వండుకోవాలి. అందుకని చెప్పి ఆ ప్రాసెస్లో నేనేం వంటలు చేయలే, జస్ట్ అవన్నీ ఎక్కడన్నా ఏమైనా కనబడకపోతే చెప్తున్నాను. అండ్ వచ్చిన వాళ్ళందరికీ మా అత్త ఏమో అక్కడ పసుపు పూస్తుంది, ఇంకా బొట్లు పెట్టేశారు. ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చాలా తీసుకొచ్చాము అంటే దేవుడి పటాలు ఒక 5 తెమ్మని చెప్పారు. 5 తీసుకొచ్చాము. ఆ 5 పటాలు 5గురు పట్టుకోవాలి. మిగతా ఆ గుమ్మడికాయలేమో మంచు గుమ్మడికాయలు దిష్టి తీసి కొట్టడానికి 2, మళ్ళీ పైన గుమ్మానికి బూడిద గుమ్మడికాయలు 2, దిష్టి గుమ్మడికాయలకి అవి 2 పూజించి అక్కడ పెట్టారు, అవి పెట్టుకోవడానికి. అండ్ వీడియోగ్రాఫర్ని పిలిచాం కానీ నాకేం ఆయన అంత సాటిస్ఫైడ్గా వీడియో తీసినట్టుగా అనిపించలేదు. అది విషయం. అక్కడ ఎదురుగా నిల్చున్నారే ఆయన మా పెదనాన్న వాళ్ళ అల్లుడు, మా బావ. ఇటుపక్క నిల్చుందా ఈవిడ మా అమ్మ. ఎవరైనా కనబడ్డప్పుడు మా రిలేషన్ చెప్తా. వాళ్ళల్లో మీకు ఎవరైనా రిలేషన్ అయ్యి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకు విషయం చెప్పలేదు కదా, ఈ వీడియో అంతా తీసింది నేను కాదు, మా అత్త కొడుకు. వాడు వీడియో తీయమని చెప్పి వాడికి ఫోన్ ఇచ్చేసాను, మొత్తం తీస్తూ ఉన్నాడు. మేమందరం అక్కడికి ఇవన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కుడుములు చేస్తూనే ఉన్నారు. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అనమాట. మేము 8:30కో ఏమో ఇంటి దగ్గర నుంచి కదిలాము. మా అమ్మ రెడీ అయిపోయింది. ఇక్కడ మా అమ్మ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి మా సిస్టర్ని కూడా మేకప్ చేసి కొంచెం రెడీ చేశారు. బాగా రెడీ అయింది కదా, ఆ పిల్లకి సెట్ అయింది అనిపించింది నాకే. అంటే నాది నేను చూసుకుంటే నాకు అనిపించలే. ఆ పెద్ద మనిషి మా తాత. ఇక్కడ మా అమ్మ రెడీ అయ్యి వచ్చింది. మా అమ్మ కట్టుకున్న చీర కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మా అమ్మ నాకు తెలీదు, ఆవిడ హాయ్ చెప్పింది. అసలు నాకు మామూలుగా లేదు. వెనకాల ఉన్నాయని మా నాన్న. ఫస్ట్ టైం మా అమ్మకు కొంచెం ఒక బుడ్డి సవరం పెట్టాము. కానీ అందరికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. ఏదో ఒకటి టాక్ ఉంటుంది కదా, అమ్మో నారాయణమ్మ సవరం పెట్టింది అని అనుకుంటారు. ఇక్కడ ఉన్నారు కదా ఈడ ఏ కలర్ శారీ ఆవిడ మా అత్త. ఎవరిలో ఈ రిలేషన్స్ అన్నీ చెప్పుకునే బదులు ఏం జరిగిందో చెప్తా ఉంటాను. ఇక్కడ పంతులు గారు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పూజ దగ్గర పటాల దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టించి అక్కడి నుంచి స్టార్ట్ చేయించారు. నిజంగా చెప్తున్నా, నేను ఎవ్వరి గృహప్రవేశానికి ఎప్పుడు వెళ్ళలేదు. మా ఇంట్లో ఫస్ట్ టైం చూడటం. నార్మల్గా నాకు తెలిసిన గృహప్రవేశం ఏంటంటే మనం తాంబూలానికి పిలుస్తారు, మనం అక్కడికి వెళ్తాము, అవన్నీ వాళ్ళు ఇచ్చిన తాంబూలం తీసుకొని వస్తాం, అంతవరకే తెలుసు. కానీ నిజంగా గృహప్రవేశం ఒక ఇంట్లో జరుగుతుంటే ఇంత పని ఉండిద్దని, ఇన్నిసార్లు తిరగాలని అనిపించింది. అండ్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే ఇంకా కావాల్సినవన్నీ మనమే అందించాలి. అండ్ ఎక్కడ ఏమున్నాయో వాళ్ళకి తెలియదు. అండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అన్నీ అటు ఇటు చేసేస్తారు. వాటన్నింటినీ కనుక్కునేలో పెద్ద టాస్క్ అనమాట. ఇంకా అవన్నీ వదిలేయాలి. ఇక్కడ ఏవేవో చేస్తున్నారు మా తమ్ముడు. నేను ఏంటంటే కాంబో చేయించుకున్నాం అనమాట. అంటే లైక్ కపుల్ డ్రెస్సెస్ లాగా మా తమ్ముడికి కుర్తా, నాకు హాఫ్ శారీ చేయించుకున్నాము.
అది కూడా మన శిశు డిజైనర్స్‌లోనే. నేను చెప్పాను వాళ్ళు చేశారు. ఇంకిక్కడ పంతులు గారైతే స్టార్ట్ చేశారబ్బా! వీడియోగ్రాఫరు ప్రతిసారి మనోడు వీడియో తీస్తుంటే ఆయన అడ్డమొస్తుండు. కానీ ఆయన కంటే మనమే బాగా తీస్తున్నామేమో అనిపిచ్చింది. లెట్స్ సీ చూద్దాం. సత్యనారాయణ వ్రతం అయితే వాళ్ళు తీసిన వీడియోనే మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది బాగొస్తే అది, లేదంటే నేను తీసిన వీడియోనే పోస్ట్ చేస్తా. సో, సత్యనారాయణ వ్రతం వీడియో అయితే కొంచెం లేట్‌గానే వస్తది మీకు. అండ్ ఇంట్లో పటాలు, దేవుడి పటాలు కొత్త ఇంట్లోకి కొత్త దేవుడి పటాలు తీసుకెళ్ళాలి అని బెంగుళూరు నుంచి ఒకటి తెప్పించాము. అవన్నీ కొత్త ఇంట్లో చేరిన తర్వాత పూజ గదిలోకి తెచ్చిన పటాలు చూపిస్తానులే మీకు. ఒకవేళ ఇప్పుడే మీకు కనిపిస్తే గనక బాగున్నాయా లేదా అనేది కూడా చెప్పండి. ఇంకా ఈ వీడియోలో ఎక్కువగా మీకు కనిపించేది మా నాన్న బాగా వైట్ అండ్ వైట్ వేసుకొని బాగా కనిపిస్తాడు. ఇంతకుముందు మా నాన్న గురించి చెప్పినప్పుడు అక్క ఒకసారి మీ నాన్న కూడా చూపించొచ్చేది కదా అని అన్నారు కదా. ఇప్పుడు చూడండి మీరు మా ఫ్యామిలీ అందరినీ. ఇక్కడ ఇదిగోండి కుర్తా వేసుకొని ఉన్నాడే మా తమ్ముడు రెడీ అయ్యి వచ్చాడు. నా అవుట్‌ఫిట్, మా తమ్ముడు అవుట్‌ఫిట్ మీకు వీడియోలో అక్కడక్కడ కనిపిస్తాయిలే. ఆల్మోస్ట్ ఎవరైనా ఒక కపుల్ వేసుకుంటే బాగా తెలుస్తది. ఇంకిద్దరం చేయించుకున్నాం. ఆల్మోస్ట్ మా అమ్మది కూడా కొంచెం అదే. బట్ మాది డార్క్ కలరు. నేను ఇట్లా అయిపోయింది. ముగ్గురం కొంచెం మ్యాచింగ్‌లోనే ఉన్నాం అనుకుంటున్నా. అండ్ పటాలు అయితే ఇక్కడ ఏం చెప్పారంటే పంతులు గారు, "నువ్వు లక్ష్మీదేవి పటం తీసుకొని నువ్వు గుమ్మం దగ్గర వేరే వాళ్ళకి ఇవ్వు" అని చెప్పారు. సో, నేను తీసుకొని దాన్ని మళ్ళీ అదిగో అక్కడ నిల్చుంది ఆ యెల్లో కలర్ శారీ మా అత్త. ఆవిడకిచ్చాను. ఎవరికివ్వాలా అని అర్థం కాలేదు. బట్ మా అత్త ఎదురుగా నిల్చుంది. ఆవిడకిచ్చేసా. యాక్చువల్‌గా మా అత్త, నేను కుడుములు చేశారు కదా! అవి ఎత్తుకొని పోవాలి అక్కడికి. మా అత్త తప్పించుకుంది. పటం ఒకటి తీసుకొని సింపుల్‌గా వచ్చిందబ్బా ఇంటికి. నేను, మా అక్క రాధక్క ఇద్దరం కష్టపడి మోసినాం అయి. జ్యోతికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ బ్లూ కలర్‌గా ఉంది కదా! తన పేరు జ్యోతి. నాకు సిస్టర్ అవుతది. కారబంతి పూలు మొత్తం ఒక గోతానికి కష్టపడి కోసి ఇంటికి పంపించింది. అవే ఇప్పుడు మన ఇంటి దగ్గర అక్కడ కొత్త ఇంటి దగ్గర గుమ్మానికి కట్టినవి. అందుకే చెప్పా. నేను జస్ట్ నార్మల్‌గా అక్కడ ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగిందనేది చెప్తున్నాను. ఏంది అక్క ఇట్ట మాట్లాడుతుంది అనుకోవద్దు. మనదంతా న్యాచురల్‌గా ఉంటది. సో, ఇక్కడ ఇంక స్టార్ట్ అయిపోయారు. నేనేం చేస్తున్నా అంటే ఆ కుడుముల కుండ బాగా వేడిగా ఉంటది. కుండ పొయ్యి మీద పెట్టింది దించి అట్లనే మన నెత్తిన పెడతారు. దాన్ని కాలేదాన్ని పట్టుకొని రావాలి. అంటే ఆల్మోస్ట్ దాన్ని ఫస్ట్ పెట్టిన కుండలు కదా! కొంచెం వేడి తగ్గుంటాయిలే. వాటిని నెత్తిన పెట్టుకొని రావాలనమాట. ఇంకా ఇంటికి పూజ కోసం తీసుకొచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో పటాలు 5 తెచ్చాము. సత్యనారాయణ స్వామి పటం తప్ప మిగతావి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, రాముల వారి పటం. నలుగురు 4 పట్టుకున్నారు. గుమ్మడికాయలు ఉన్నాయి కదా! ఆ గుమ్మడికాయలు నలుగురు 4 పట్టుకున్నారు. మళ్ళీ ఇంట్లో ధాన్యాన్ని ఒక ఇసుక పట్టుకొని మా బాబాయి అవి తీసుకొని అక్కడ కొత్త ఇంట్లో ఇల్లు మొత్తం చల్లాలంట. అవి ఇదిగో ఆ ఎరకోక మా రాధక్క, నేను ఇప్పుడు కుండలు ఎత్తుకోవాలి. ఇంకా పూజ సామానని, బియ్యమని, ఇంకా అక్కడికి కొత్త ఇంటికెళ్ళేటప్పుడు చింతొక్కు, ఉప్పు, మిరపకాయలు, ఇట్లా నూనె, అవేవో 5 రకాలు చెప్పాడు పంతులు గారు. సో, అవన్నీ ఒక డిష్‌లో పట్టుకొని అవి అక్కడే ఉంచాలంట. అట్లా పూజా వస్తువులు అక్కడ దీపంలు పెట్టుకోవడానికి కుందులు అవన్నీ కూడా తీసుకొచ్చా. ఇక్కడ మా అవుట్‌ఫిట్స్ క్లియర్‌గా మీకు కనిపిస్తాయి చూడండి. షార్ట్ మళ్ళీ పెడతానులే. అండ్ నా అవుట్‌ఫిట్ డీటెయిల్స్ శిశు డిజైనర్స్‌వే. నేను డిస్క్రిప్షన్‌లో అన్నీ మెన్షన్ చేస్తా. అండ్ మా అమ్మ కట్టుకున్న చీర కూడా చూడండి. అది కూడా అవి ఎక్కడ తీసుకున్నాను అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అక్కడ ఒక నిమిషం ఆగి ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు రోడ్డు మీదకి. నేను మా రాధక్క ఏం చేసామంటే అక్కడ కుండలు దించున్నారు. పొయ్యి మీద పెట్టి అంతా ప్రాసెస్ చేసి కుడుములు రెడీ చేశారు కదా! ఆ రెడీ చేసిన కుండల్ని నేను నెత్తిన పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి. ఎంతో దూరం లేదులే. మేమున్న ఇంటి దగ్గర నుంచి అక్కడికి జస్ట్ ఒక చాలా తక్కువ దూరమే. బట్ అక్కడ ఏదైనా ఒక వస్తువు అక్కడ కొత్త ఇంటి దగ్గరికి మర్చిపోయి వచ్చాము అనంటే చాలు. ఇంక నేను, మా తమ్ముడు ఇద్దరం అక్కడికి, ఇక్కడికి ఓ 10 సార్లు తిరుగుంటాము. అది కాక చెప్పులేసుకోలేదు కదా! ఎట్టెట్టో అయిపోయింది. ఇప్పుడు చూడండి నా అవుట్‌ఫిట్ బాగా క్లియర్‌గా కనిపిస్తది. నాది, మా తమ్ముడిది. బాగుందా లేదా అని చెప్పడం మర్చిపోవద్దు. అండ్ చాలా నేను అనుకున్న దానికంటే ఇంకా గ్రాండ్‌గా జరిగింది. యాక్చువల్‌గా నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇన్ని పనులుంటాయని. బట్ చాలా మంచిగా జరిగింది అని నాకు అనిపించింది. బట్ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకైతే తెలీదు. అంటే బాగుందా బాలేదా అని. బట్ ఇల్లు అంతా చూసిన తర్వాత జనాలు ఎక్కువ
మనకి ఏది చెప్పారంటే ఇంట్లో మెట్లు పెట్టుకున్నాం కదా మనం, అంటే లైక్ డూప్లెక్స్ టైప్లో ఆ మెట్లు హైట్ కొంచెం ఎక్కువైంది అనేది మాత్రం అందరి నోట్లో నుంచి వచ్చింది. ఇక్కడ కొత్త ఇంటికి వచ్చేసాం. మా ఊర్లో మా ఇల్లు పాతది పంచాయతీ ఆఫీస్ ఉండిద్ది కదా, పంచాయతీ ఆఫీస్ పక్కనే. ఇంకా అది కూడా కాదు అంటే మా ఊరికి వచ్చి వాటర్ ప్లాంట్ మా ఇంటి పక్కనే ఉంటుంది. అదైనా లేదు అంటే రామాలయం దగ్గరకు వచ్చిన మా ఇల్లు కూడా అక్కడే పక్కనే, అంటే వీటి దగ్గరే ఉంటుంది అని చెప్తున్నా. అందరూ ఎవ్వరు కొత్త ఇంటి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళ దగ్గర ఒక డీసో, ఒక పళ్ళెమో, ఒక చెమ్మో, గ్లాసో ఏదో ఒకటి ఉండాలా. ఇక్కడ మేము గృహప్రవేశం చేసే రోజుకి ఈవినింగ్ 4 వరకు కూడా వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడ బయట మీకు టైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టైల్స్ కూడా 4కి వేయడం కంప్లీట్ చేశారు. ఇంకా అటుపక్క ఇటుపక్క దిమ్మెలకి ఇంకా ఏం చేయలేదు, ఇంకా వర్క్ ఉండింది. సో మేము ఆ ఇంట్లోకి కొత్త ఇంట్లోకి పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి ఒక 10 days టైం పట్టిద్ది. ఇక్కడ రెడీ చేసుకొని వచ్చిన గుమ్మడికాయనైతే మా నాన్న దిష్టి తీసి పగలగొట్టాడు. మా నాన్న పగలగొట్టేటప్పుడు కూడా మా నాన్నకి మేబీ ఉన్న ఆలోచన ఏంటంటే ఈరోజే టైల్స్ వేసాము పగులుతాయేమో అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండుంటుంది. అండ్ పగలగొట్టిన తర్వాత పంతులు గారు ఏం చేస్తారంటే అందులో పసుపు, ఇది కుంకుమ అవన్నీ వేసి చేశారు కదా, సో వాటిని అద్ది గోడల మీద ప్రింట్ ఇట్లాగా వేశారనమాట. ఆ తర్వాత నిమ్మకాయ, ఇంక ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తూనే ఉన్నారు. నేను వెనకాలన్న ఆ కుండలు పట్టుకున్నారు చూడు, 2 కుండలు కనిపిస్తున్నాయా, అందులో ఒక కుండ నాది, ఒక కుండ మాకు. నాకు ముందు వైపు ఏం జరుగుతుంది అనేది తెలీదు, ఇప్పుడే వీడియో చూస్తున్నా. నేను కూడా ఎడిట్ చేసేటప్పుడు ఓహో ఇంత జరిగిందా ముందు పక్క అని అనిపించింది నాకు. ఇంక ఇప్పుడు టెంకాయ కొట్టేటప్పుడు కూడా మా నాన్న అదే అడుగుతున్నాడు పంతులు గారిని, ఈరోజునే వేయించింది ఇదంతా పగులుతాయేమో చెయ్యా అని. కానీ ఏం కాదులే కొట్టు అంటే ఆ పక్కన ఒక దిమ్మ సిమెంట్ది ఉంది, దాని మీద కొట్టాడు ఫస్ట్, పగిలింది. ఇంకా ఆ నీళ్ళు అక్కడ చల్లాడు అనమాట. చెప్పానా టైల్స్ పగులుతాయని మా నాన్న ఆడగొట్టాడు, లేకుంటే ముందే కొట్టాలి యాక్చువల్గా. అది కొట్టిన తర్వాత దిష్టి తీసి కొబ్బరికాయ పక్కన అటు ఇటు పక్కన పెట్టేశారు. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయితే మీకు ఫుల్గా ఇల్లంతా తీసి నేనేం చూపించలేదు. పైన ఒక ఫ్లోర్ ఉంది, కింద ఒక ఫ్లోర్ ఉంది. ఇది ఎంటర్ అవ్వగానే ఇంకా వర్క్ పెండింగ్ ఉంది కొంచెం, ట్యాప్లు అవన్నీ కూడా. ఇక్కడ నుంచి మెయిన్ గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ ఏం చేశారు అంటే నేను అది కూడా అక్కడ డైరెక్ట్గా చూడలేదు, వీడియోలోనే చూసాను అక్కడ ఏం జరిగింది అనేది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఏమైందంటే ఇక్కడ కూడా ఒక టెంకాయ కొట్టారు పంతులు గారు. ఇక్కడ కొట్టిన తర్వాత మెట్ల దగ్గర అక్కడి నుంచి అక్కడ కూడా నిమ్మకాయ పిండిచ్చాడు అనుకుంటా, అనుకోవడం ఏముందిలే. అక్కడి నుంచి నిమ్మకాయ పిండడానికి నిమ్మకాయలు తీసుకొచ్చింది అక్కడ మా అక్క పళ్ళెంలో, అది తీసుకొని పిండిచ్చి ప్రతి గుమ్మం దగ్గర నిమ్మకాయలు పిండిచ్చి పక్కన పెట్టించారు. అండ్ అక్కడ లోపల వైపు కూడా ఏం జరిగింది అనేది చెప్తా, ఎందుకంటే మీకు వీడియోలో కనిపించేది ప్రతిదీ జరిగేది చూసారు కానీ చుట్టుపక్కల జరుగుతున్నవి కూడా వీడు కరెక్ట్గా షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా, అందుకని చెప్పి కరెక్ట్గా షూట్ చేయాల. బట్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమేం ప్రాసెస్ అంతా ఉంది అనేది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. అక్కడ నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంట్లో మొత్తం తిరగాలి. ఇంట్లో డైరెక్ట్గా హాలు, ఇంకా పెయింటింగ్స్ కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ రౌండ్ ఉంది, అది తర్వాత వేపిస్తాము. నిజంగా అక్కడ తలుపు పెయింటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అందుకే చెప్పింది ఒక 10 days టైం పట్టిద్ది పోవడానికి అని. ఇక్కడ ఏమైందంటే మా నాన్న డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళబోయాడు. అక్కడే బియ్యం ఒక గ్లాస్తో తీసుకొని అక్కడ కూడా నిమ్మకాయ మా నాన్నతో పిండిచ్చాడు. ఇక్కడ వన్స్ గృహప్రవేశం అందరితోటి లోపలికి వెళ్ళాలి అంటే మా అమ్మ మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, ఒక గ్లాస్ బియ్యం కడప మీద పెట్టి కాలుతో కొట్టాలి అంటే, ఇక్కడ చూడండి నాకైతే నవ్వాలా ఎడవాలా అర్థం కాలేదు మా అమ్మ చేసిన పనికి. తర్వాత అడిగితే అట్ట అయిపోయింది అనింది. ఇక్కడ గుమ్మానికి దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టాలి, పగలగొట్టేశాడు మా నాన్న. ఎక్కడ ఏది కొట్టాలి అని అన్నా సరే ఫస్ట్ టైల్స్ పగులుతాయేమో అనే ఇదితోనే ఉండడబ్బా, అదే అనుకుంటున్నాను నా ఉద్దేశం. మా నాన్న ఏమనుకున్నాడో నాకు కూడా తెలీదు. అండ్ మొత్తం తిప్పేసి అక్కడ టెంకాయని కొట్టేశారు. కొట్టినప్పుడు అది ఉంది కదా కర్పూరంది అక్కడ లోపల పడింది, గమనించండి. ఇక్కడ కర్పూరంది లోపల పడిన తర్వాత అక్కడ గుమ్మం ఉంది కదా, దానికి
అక్కడ పెట్టారు. ఈ ఇంట్లోకి రాకముందు నేను, స్వరూప, భాగ్యమ్మ ముగ్గురమొచ్చి ఇల్లంతా చిమ్మి, తుడిచి వచ్చాము. నిజంగా స్వరూప చాలా కష్టపడింది. ఆ పిల్లకి కూడా థాంక్స్ చెప్పుకోవాలా. స్వరూప అంటే మా ఊర్లో ఉండే అమ్మాయి అనమాట. అందుకు చెప్పిన. ఇక్కడ అది కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత పంతులు గారు చెప్తున్నారు మా అమ్మకి ఇట్లా పోవాలి అని జెప్పి. గ్లాసులో అందులో బియ్యం ఉన్నాయి. నేను రాగి చెంబులో పెట్టినా మంచిగా. అది వదిలేసి ఇక్కడ గ్లాస్ ఇచ్చారు. దాన్ని తన్నండి లోపలికి అంటే మా అమ్మ ఏం చేసింది ఊరికే అట్టనిందా అది కర్పూరం మీద పోయి బాల్ల పడింది. ఆ కర్పూరం ఆరిపోయింది. అట్లా జరిగిందనమాట. దానికి డిసప్పాయింట్ అవ్వాలా? లేదంటే ఏమనుకోవాలో అర్థం కాలే. ఇంక అట్లాంటియన్నీ వదిలేయాలిలే అని చెప్పేసి వచ్చేసినాం. అసలు నాకు తెలీదు. మేము అనుకున్నాం ముందు ఇదంతా జరిగింది. ఇంకే వచ్చేసిన తర్వాత ఇక్కడ హాలు, లోపల బెడ్‌రూమ్ ఉంది. ఆ బెడ్‌రూమ్ లోపల ఇక్కడ కిచెన్ ఇటువైపు కిచెన్ ఉంది. ఆ కిచెను. ఇక్కడ మొత్తం కూడా అక్కడ మా బాబాయ్ ఉన్నాడు చూడండి. మొత్తం ధాన్యం వడ్లు. ఓన్లీ వడ్లు. వడ్లు తీసుకొని ఇల్లు మొత్తం కూడా చల్లుతూ ఉన్నాడు. ఏ ఇంటి మొత్తం అంటే ఎంత అంటే ఇన్ ఇంటి లోపల ఎంత ప్లేస్ అయితే ఉందో, ఏ రూమ్ అయితే ఉందో, ఎక్కడైతే ఉందో మొత్తం చల్లాలనమాట. ఈవెన్ బాత్రూముల దగ్గర గూడా ప్రతీది. అండ్ ఇక్కడ నా అవుట్‌ఫిట్ నేను చూపించడం కోసం అదే థంబ్‌నెయిల్ కోసం నా అవుట్‌ఫిట్ తోటి కొండతోటి ఫోటో దిగానబ్బా పక్కకెళ్ళి. అండ్ ఇక్కడ మొత్తం నేను ఫోటో దిగే ప్లేస్‌లో ఇక్కడ లోపల వైపుకెళ్ళి అంతా రౌండ్ కుండలు అవన్నీ దించడానికి ఇది చేశారనమాట. అండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము ఎత్తుకున్న కుండలకి మూతలు తీశారు. అయితే కింద ఫ్లోర్‌లోనే నేను ఎత్తుకున్న కుండ మూత తీసేసి ఆవిరి పోయేలా చేశారనమాట. అండ్ నేను పక్కకెళ్ళి ఫోటో దిగుతున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లోపలికొచ్చిన తర్వాత అక్కడ అక్కడ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నారు కదా! అది బెడ్‌రూము. ఆ బెడ్‌రూమ్‌కి గూడా మేబీ టెంకాయ కొట్టాలేమో. అందుకని టెంకాయలు లేవు. ఆ టెంకాయలు తేవడానికి తీసుకొని రావడానికి వెళ్ళి అక్కడ కొంచెం వెయిట్ చేశారనమాట. అండ్ మేము హోమం గూడా పెట్టించుకున్నాము. లక్ష్మీ గణపతి హోమం అనమాట. ఇంకా అది చెప్పాను కదా! ప్రతి గుమ్మం దగ్గర నిమ్మకాయల పిండి ఇచ్చారు. టెంకాయలు కొట్టిచ్చారు. సో, మాకు ఈ విషయం తెలియక మేము వచ్చేటప్పుడు ఏందంటే 4 పెట్టామనమాట టెంకాయలు. బట్ మేము ఎన్ని టెంకాయలు అయితే తెచ్చామో అవన్నీ ఇక్కడే పెట్టుకోవాల్సింది. దానికోసం మళ్ళీ సెపరేట్‌గా కొంచెం టైం వేస్ట్ చేశామనమాట. అండ్ ఇత్తడివి కనిపిస్తున్నాయి కదా! ఈ వీడియోలో మీకు కనిపించే ఇత్తడి సామాన్లన్నీ మేము షాపింగ్ చేసుకొనొచ్చాం. అది నేను ఒక షార్ట్ పెడతానులే. అండ్ ఇక్కడ చూడండి మా బాబాయ్ చల్లుతున్నాడే అవన్నీ వడ్లు. ప్రతి ఫ్లోర్ మీద మొత్తం చల్లాలంట ఆ వడ్లని. సో, అంతా చల్లేశారు. ఇంక ఇక్కడే అనమాట కిందనే పూజ జరుగుతది. పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది. బట్ నేను పైదాకా పోలేదు. ఆ పైన కూడా సేమ్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా! తర్వాత హోమ్ టూర్ చేస్తాలే. ఇప్పుడు ఈ హౌస్‌నంతా నేను చెప్పలేను. సో, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా! ఆ మెట్లకేసిన లైట్స్ ఉన్నాయి. అవి నేను మీషోలో తీసుకున్నా. నేను లాంగ్ వీడియో కూడా పెట్టా. అది మీషోలో తీసుకున్నా అని చెప్పినా కదా! సో, అలా వేశారు. నేను డెకరేట్ చేయలేదు దాన్ని. మా తమ్ముడు చేశాడు. సో, అది నైట్ టైమ్ కాబట్టి ఓకే బానే ఉంది. పగలు మెరిసినా కూడా వేస్ట్‌లే. అండ్ ఇక్కడ పైకొచ్చేసరికి మిడిల్‌లో హాలు, అటుపక్క మా నాన్నోళ్ళు తిరిగే ఉన్నారు కదా! అదేమో బెడ్‌రూము. ఇటువైపు బయటికొచ్చేలోపుకి మనకి ఎట్లా పంచ లెక్క వస్తది అనుకుంటా. లివింగ్ రూమ్ అవన్నీ నాకు తెలీదు పోండి. అది అండ్ అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. నిమ్మకాయలు పిండడం, కొబ్బరికాయలు కొట్టడం. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఆ రూమ్‌లోకి కూడా పోవాలి మళ్ళా. అక్కడ లోపలికెళ్ళి మొత్తం తిరిగి రావాలంట. అండ్ ప్రతి చోట కొబ్బరికాయ కంపల్సరీ అవుతుంది. అండ్ గుమ్మడికాయ కూడా మనది ఇప్పుడు మెయిన్ గుమ్మాలు 2 లెక్క అయినాయి కదా! ఒకటేమో ఇంట్లోకి ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు ఒక గుమ్మడికాయ మంచిది కొట్టారు కదా! అండ్ పైన కూడా ఒకటి కొట్టిచ్చారు. నేను ఇదంతా వీడియోలోనే చూస్తున్నా. అదే చెప్పింది. నేను డైరెక్ట్‌గా చూడలేదు అని చెప్పి. ఇంక మా బాబాయ్ ఏమో వడ్లు చల్లే వీధిలోనే ఉన్నాడు. మొత్తం అండ్ వచ్చిన వాళ్ళందరూ ప్రతి చోటకి ఇంట్లోకి వెళ్ళి రావాల్సిందే అంట. సో, అన్ని చోట్లకి వెళ్ళి లోపలికెళ్ళి తిరిగి వచ్చేసారు. అండ్ మా రాధక్క నేనేమో కింద బెడ్‌రూమ్‌లో నాది దించాను. మా రాధక్కేమో పైన దించింది. నాకు అదే కుడుముల కుండలో. అండ్ అంతా చేసేసారు. ఇంకా అందరికి అన్నీ నచ్చాయి కానీ ఆ మెట్లే కొంచెం హైట్ ఉన్నాయని చెప్పిర్రబ్బా. అండ్ ఇక్కడ పైన మెయిన్ గుమ్మం దగ్గర ఒక గుమ్మడికాయ కొట్టిస్తున్నారు. అండ్ ఇప్పుడు అక్కడున్న పంతులు గారేమో హోమం రెడీ చేశారనమాట. ఆయనేం పూజ చేయలేదు. బట్ హోమం అవంతా
జస్ట్ సెటప్ చేసి వెళ్ళిపోయారులే. అండ్ మా ఊరు కాదు, మాకు సత్యనారాయణ వ్రతానికి ఇంకో పంతులు గారు వచ్చారు. యాక్చువల్గా ఆయన వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది ఏంటంటే, మా ఊరు పంతులు మాకు పూజ చేస్తేనే మాకు అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరన్నా వచ్చినా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లా అయిపోయింది అలవాటు అనమాట. చాలా బాగా చేస్తారు అసలు పూజ. ఒక మంత్రం చదవమంటే 10 మంత్రాలు చదువుతాడు. హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా అదంతా పక్కన పెడితే, పూజ జరిగేటప్పుడు మంత్రాలు కూడా పెడతాను నేను. ఎందుకంటే మొత్తం వాగుతూ ఉండలేను కదా. అండ్ కొంచెం లైట్స్ ఆఫ్ చేస్తుంటే మీకు నేను మీషోలో కొన్న లీవ్స్ అది ఉంది కదా, అది బాగా తెలిసేది. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ పూజ సెటప్ చేస్తున్నారు. మెయిన్ గుమ్మం పక్కనే కిచెన్కి లోపల. అండ్ ఇక్కడ మనకు ఒక పెద్ద టాస్క్ ఉంది, పాలు పొంగించాలి. పాలు పొంగించడానికి అది ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా మా అత్త అని చెప్తూనే ఉన్నా. ఆవిడ పాలకి పొంగల్ పెట్టడానికి గిన్నెలు తీసుకొచ్చింది. ఒక ఇత్తడిది, ఒకటి స్టీల్. పవిత్రే పరిషత్తే వర్తయతే స్వస్తే కలిసముఖే విష్ణుః కూర్చోండమ్మా కూర్చోండమ్మా ఓమా కలిసే భవతే పవిత్రే పరిషత్తే వర్తయతే స్వస్తే కలిసముఖే విష్ణుః కంఠే సమాసః మూర్తస్తు బ్రహ్మా వజే మహాసః కూర్చోతు సహా సర్వే సప్తాహే వమసుంధర ఋగ్వేద వేద సామవేదో అధర్వణ అంగహితా సర్వే కలిసామ సమాసః ఆపవాయితో సర్వో స్వామో ఆత్మానో అమృతం సంగ్రామ ज्योतिर्दृश्यापो विदुर्दृश्यापा सच्चमापा सर्वादेवता आपो भूतवस्त्रापो गंगे च गोदावरी सरस्वती अय्या दिव्या गंगे च गोदावरी सरस्वती मातिपमा गंगे च गोदावरी सरस्वती प्रमदा सुंदर कावेरी गणेश बेंद्रे गुरु कावेरी तनवराजा विश्ववेद्या सुतवे भाग्यविद्याता पंचकर्मा कलल इनिंदुलया कलल आगुंदल कलल केना पूजा कलल योगदलो शादी योगदलो आत्मा संरक्षा कलल केना पूजा कलल संरक्षा देव संरक्षा आत्मा संरक्षा अम्मा बटन मसुरे दे मसा देव ना मसुरे दे नमस्ते अमृतम गणेश అంతే వెళ్ళిపోతారు
నీకు ఎట్లా చేసి ఎవరు నీకు ఇంట్లో ఎవరు సుభాష్ ఎవరు తెలుసు ఇక్కడ పంతులు గారు మాకేం చెప్పారంటే ఇంటికి ఎక్కడైతే ఒక రూమ్ అంటూ ఉంటుందో, రూమ్ అంటే కిచెన్కి కానీ, హాల్కి కానీ, పంచకి కానీ, లివింగ్ రూమ్కి కానీ, బెడ్రూమ్ కానీ, ఎక్కడైనా సరే ఒక రూమ్ అంటూ ఉంటే ఆ రూమ్కి 4 మూలల కుడుములు 2 అరటిపండ్లు, తమలపాకులు, ఒక్క అవన్నీ మూలకి పెట్టిరా అని చెప్పారనమాట. నువ్వు పెట్టకపోయినా పర్లేదు, ఎవరైనా సరే పెడితే చాలు, సో ఆ టాస్క్ కంప్లీట్ చేయండి అని చెప్పారనమాట. సో అది ఓకే అన్నాను. మా పిన్ని వాళ్ళు పెట్టారు అవన్నీ. ఇక్కడ పూజ జరుగుతూ ఉంది. నేను మాత్రం అటు ఇటు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నా. బై ద వే నేనైతే మేకప్ వాళ్ళు హెయిర్ స్టైల్ చేశారు, అవన్నీ పెట్టేసుకున్నాను. నైట్ టైం నేను వేసుకున్న పూజ అప్పుడుది జ్యువెలరీ ఎవ్రీథింగ్ పిచ్చివే. అండ్ ఐ మీన్ 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటారా, రోల్డ్ గోల్డ్ అనుకుంటారా మీ ఇష్టం, అవే వేసుకున్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, గోల్డ్ తీసి నేను లోపల పెట్టడం కొంచెం ఎట్లయినా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఎవరిని ఏమనలేము, పోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి అన్ని రోల్ గోల్డే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కరు ఖాళీగా లేరు. ఏవైతే కుడుములు చేసుకొని అవి పెద్ద పెద్ద తపాలాల్లో తీసుకొచ్చామో ఆ కుడుములన్నింటినీ తీసి మళ్ళీ ఆకుల నుంచి సపరేట్ చేసి డిషల్లో వేశారు. అండ్ నేను మా అత్తేమో పొంగలి కాదు పాలు పొంగించడం కోసం కిచెన్లో పొయ్యి అరేంజ్ చేశారు. కిందంతా ఇసుక పోసి ఇటుక రాళ్ళు పెట్టి కట్టెల పొయ్యి రెడీ చేశారనమాట. సో దాని మీద ఇప్పుడు మేము పాలు పొంగించాలి. ఇప్పుడు ఆ టాస్క్ చూద్దాము. అదంతా సెట్ చేసిందంతా మా అత్త మా తమ్ముడు ఇద్దరు సెట్ చేసుకున్నారు. అండ్ ఇంటికి కోసం పిలిచిన అందరూ వచ్చారు. వాళ్ళు ఇల్లు చూస్తూ ఉన్నారు, కూర్చున్నారు, పూజలు చేస్తున్నారు, కొంతమంది పనులు చేస్తున్నారు. మా అమ్మ పూజలో కూర్చుంది కదా, మిగతా పనులన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఇంత పెద్ద టాస్క్ కంప్లీట్ అవ్వదు. అండ్ మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, వీడియోగ్రాఫర్ని పిలుచుకున్నాం కానీ ఆయన బయట గుమ్మం బయట ఆ వీడియోని మా అమ్మ వాళ్ళని ఫోకస్ చేస్తా కెమెరా పెట్టాడు. అంతే, నా నుంచి కదల్లా. ఒకవేళ వాళ్ళు నాకు వీడియో ఇచ్చినా కూడా మొత్తం మా అమ్మ వాళ్ళ మొహమే కనపడుద్ది కానీ పూజకి సంబంధించిన ఇంకేది క్యాప్చర్ చేయలేదు అని అనిపించింది. చూడాలి అది వచ్చిన తర్వాత. ఇంక ఇక్కడికి వీడియో అంటున్నా, పూజకి కావాల్సినవన్నీ ఏది అడిగినా సరే ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారు. నేను పాలు పొంగిందాక ఆ పాల దగ్గరే ఉన్నాను. ఎందుకంటే ఇంటి గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరికీ మనం పొంగించిన పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందరికీ కప్స్లో ఇవ్వాలి. బయట మనం టీ షాప్కి వెళ్తే మనకి పేపర్ కప్స్ ఇస్తారు కదా, వాటిల్లో పోసి ఇస్తామన్నమాట. పంచదార కలిపి ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం రెంటిళ్ళకు కొత్తగా వెళ్ళినా సరే మనం పాలు పొంగిస్తాము, ఆ పాలని నలుగురికి ఇస్తాము, తాంబూలం ఇస్తాము కదా. అట్లాంటిది ఒక కొత్త ఇల్లు మనమే కట్టుకొని మనమే చేసుకుంటున్నాం. అట్లాంటిది ఇంక అసలు వదులుతామా? ఒక 5 లీటర్ల పాలు తీసుకొచ్చి గిన్నెలో మొత్తం పెట్టేశారు. అండ్ పాల గిన్నెని మా అత్త ఇది బాగా పూజ చేస్తుంది, నేనేమో పొయ్యి పూజిస్తున్నా. అటు పక్కన బ్లూ శారీ ఉంది కదా, ఆవిడ పిన్ అవుతుందా పెద్దమ్మ అవుతుందో తెలియదు, నేనైతే పిన్ అని పిలుస్తా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు నాకంటే చిన్నోళ్ళు, అందుకని పిన్ అని పిలుస్తా. కానీ మా అమ్మ ఏమో పెద్దమ్మ అంటది. సరే అదంతా వదిలేస్తే ఒకవైపు పూజ జరుగుతుంది. అలా జరుగుతూ ఉంది. మా నాన్నకి ఏమైందంటే మోకాలు నొప్పులు అనమాట. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోలేరు. సో అందుకని చెప్పి కొంచెం పొజిషన్ మార్చారు కొద్దిసేపటికి. దాన్ని చూసి ఏంది ఇట్లా కూర్చున్నారు అనుకోవద్దు. అండ్ ఒకవైపు పూజ జరుగుతుంది, అందరూ చూస్తూ ఉన్నారు, మేమేమో ఇక్కడ పాలు పొంగిస్తున్నాం. ఇంక ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా పాలు తాగి అదే మనం ఇచ్చిన పాలు తాగేసి ఇచ్చిన తాంబూలం తీసుకొని వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూర్చున్నారు అనమాట. వన్స్ అవి ఇచ్చిన తర్వాత ఒక్కరు ఉండలా, అందరు వెళ్ళిపోయారు. సో ఇక్కడ మా అత్త నేను కుస్తీలు పడుతున్నా. నేనేమో వంగలేక కూర్చోలేక కూర్చున్నాను, అన్నీ వేసుకున్నాను కదా. మా అత్తయ్య అంతా చేసింది, మా అత్తయ్య పొయ్యి రాజేసింది, అంతా చేసింది. అయితే పంతులు గారు ఏం చెప్పారంటే, పొయ్యి రాజేసేటప్పుడు అవి ఇవి పెట్టి చెయ్యొద్దు, కర్పూరం ఇస్తాను, కట్టెల కింద కర్పూరం పెట్టి ఒక పేపర్ పెట్టేసి నా కర్పూరాన్ని వెలిగించు, పొయ్యి మండుకుంటుంది అని చెప్పారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే టాస్క్ పొంగొచ్చేటప్పటికి
నువ్వు టెంకాయ కొట్టి ఆ టెంకాయ నీళ్ళు ఒక్క చుక్క అయినా సరే పొంగొచ్చిన పాలల్లో పడాలి అని చెప్పారనమాట. అవి గుర్తుపెట్టుకొని చెయ్యి అని చెప్పారు. ఇంకెక్కడన్నా నా అవుట్‌ఫిట్ చూడండి అబ్బా మీరు కంప్లీట్‌గా. సో, అందరికీ నచ్చింది ఆ అవుట్‌ఫిట్ అయితే. అవి మీకు ఒకవేళ ఏదైనా కావాలి అనుకుంటే అది ఫుల్ శారీ మొత్తం లెహంగా కుట్టించేసి ఓని సెపరేట్‌గా दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुदेभ्यः ओं पंचकादवेशो शतनास्तुष्पदे ओं शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षः पुरुषः सहस्राक्षरवान् तयो अध्यम सर्पयामि पादयो पाद्यम सर्पयामि स्नानं सर्पयामि गन्धं सर्पयामि पुष्पै पूजयामि ओम केशवाय नमः नारायणाय नमः पुनर्नन्दपरम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः वामदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मधोक्षजाय नमः ज्ञानसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నా వీడియోలో పడాలని ఎవరెవరు వచ్చారో మా అమ్మ తర్వాత వీడియో చూసినా తెలుసుకుందిద్ది అని చెప్పి అందరినీ క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళని బయట ఉన్న వాళ్ళని 1కి 4 సార్లు తీసాను నేనే ఫోన్ బిక్కొని మరి. ఎందుకంటే అసలు ఎవరెవరు వచ్చారో అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే రాలేదో వాళ్ళు మనం ఏం చేయమబ్బా. కాకపోతే పలానోళ్ళు రాలేదు అనేది మనకు తెలుస్తుంది కదా, ఎందుకు రాలేదు అనేది కూడా రీజన్ తర్వాత వాళ్ళే చెప్తారు. ఎందుకంటే అవన్నీ ఏం లేదులే, ఊరికే అట్లా మాట్లాడుకుంటాం కదా, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పి అందుకు అంతే, సరదా, అదొక సరదా. ఇంకెక్కడ పూజ జరుగుతూ నిన్ని మేమేమో ఒక పక్కన కుస్తీలు పడుతూ ఉన్నాం పాల కోసం. ఈ లోపు ఏమైందంటే మామూలుగా కొత్త ఇంటి గృహప్రవేశం అప్పుడు ఆవుని తీసుకొచ్చి ఇంట్లో అత్త తిప్పుతారు కదా, సో ఇంట్లోకి తీసుకొని రావడానికి అది మెట్లు ఎక్కలేకపోయింది. యాక్చువల్గా మేము ఆవును తీసుకొద్దాము అని అనుకున్నాము, బట్ ఇది మా ఊర్లో బ్రహ్మంగారి గుడి దగ్గర వదిలేసిన ఆవు అనమాట. దేవుడు ఆవు కింద బ్రహ్మంగారి ఆవు అంటాము. సో వచ్చింది డైరెక్ట్గా ఇంటి దగ్గరికే వచ్చింది. అది ఇంకా శుభసూచకం అనుకోవాలి మనం. కాకపోతే ఇంట్లోకి రాలేదు, వచ్చింది కాబట్టి ఇంక అక్కడ కుడుములు అరటిపండ్లు అన్నీ పెట్టారు కిషోరు. సో మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి ఇంకెట్లా మామూలుగా అయితే ఇంటికి వచ్చింది అనుకో, ఇక్కడ నేను చెప్తున్నాను ఏమనుకోవద్దు, గృహప్రవేశం కాబట్టి కావాలని పిలుచుకొని వచ్చి మరి ఇంట్లో అన్నీ పెట్టి తినిపిస్తాము. అదే నార్మల్గా ఇంటికి వచ్చి ఒకవేళ ఎదురుగా ఉన్నా సరే ఏదో ఒకటి పెడదాము అని అనుకున్నా ఆ టైంలో మనకు పెట్టబుద్ధి కాదు. ఒక్కొక్కసారి మామూలుగా అందరి ఇళ్ళకి వెళ్తానే ఉంటుంది ఆవు ప్రతిరోజు, ఎందుకంటే ఊర్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడల్లా పెట్టలేం కదా అని నీళ్ళు జల్లి బయటికి పక్కకు పంపించేస్తాం. బట్ ఇట్లాంటి రోజు మాత్రం వెతుక్కొని మరీ ఆవు వస్తే బాగుండు అని అనుకుంటాము. అంటే ఇది నా ఫీలింగ్ అని కాదు, నార్మల్గా జరిగింది చెప్పా. అండ్ ఇది ఈ హోమం ఏదైతే ఉందో కింద బెడ్రూమ్లో అరేంజ్ చేశారు అంతా కూడా. సో ఆయన అరేంజ్ చేసిన పంతులు గారు వెళ్ళిపోయారు. ఇది అంతా చేసిందేమో మామూలు మన పంతులే. ఈ పూజ అంతా అయిపోయేలోపు మనకు అక్కడ పాలు పొంగొచ్చాయి. ఆ పాలు పొంగొచ్చిన తర్వాత అందరికీ ఇచ్చారు. ఆ తర్వాత తాంబూలాలు ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ 2 కుడుములు, 2 అరటిపండ్లు, తమలపాకులు, అది ఏంటి ఒక్క సూర అవి ఉంటాయి కదా ఒక్క పొట్లాలు, అవి అన్నీ ఇచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పసుపు పూసి బొట్లు పెట్టాలి. అదే ఒక టాస్క్. పాలు ఇచ్చే వాళ్ళది ఒక టాస్క్, పోసే వాళ్ళది ఒక టాస్క్. నేను మా అత్తేమో పాలు పొంగిచ్చినాం. ఇవన్నమాట. ఇట్లా తలా ఒక పని చేసేసారు. మా అమ్మ మా నాన్న పూజ చేస్తూనే ఉన్నారు. అందరూ నిజంగా నన్ను ఒక 5-6 అడుగుంటారు. మా తమ్ముని ఇంకెంతమంది అడిగారో.
గృహప్రవేశమే కదా, తర్వాత ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఎందుకు ఇప్పుడు గృహప్రవేశంకి నైట్ పూజ చేసుకుంటే సరిపోద్ది. సత్యనారాయణ వ్రతం పెట్టి దానికి భోజనాలు పెట్టడం, వీడియోగ్రాఫర్ని పిలుచుకొని చేసుకోవడం ఇంత ఎందుకు అని చెప్పి. బట్ ఇప్పుడు పూజలన్నీ చేసేది మా అమ్మ మా నాన్న. వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక ఇది చేసి ముందుకొచ్చారు అంటే అది ఇదే అన్నమాట. ఒక ఇల్లు కట్టుకొని దానికి పూజ చేయించాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరికి ఇదే ఇంకా మంచి ఒక ఉంటుంది అని చెప్పి మేము చేయించుకున్నాము. అంతే. ఎవరైతే ఏమన్నా అనుకుంటే అనుకోని, మాకేం పర్లేదు. మేము చేయించాలనుకున్నాం, చేయించేసినాం. హోమం పెట్టుకోవాలనుకున్నాం, అప్పటికప్పుడు పెట్టించేసినాం. అండ్ పాలు పొంగి వచ్చాయి. నేను కొబ్బరికాయ కొట్టి నీళ్ళు కొంచెం పడేలా చేశాను. ఆ తర్వాత మా అత్త అందులో పంచదార కలిపేసి అందరికి ఇవ్వడానికి రెడీ చేసేసింది. ఇంక ఇక్కడ పంతులు గారు యథావిధిగా అక్కడ జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపించేస్తున్నారు. పంతులు గారు అప్పుడప్పుడు మా నాన్న మంత్రాలు ఈ పలుకయ్యా అని చెబితే నా వల్ల కాదు, నా బలకలేనా ఇవన్నీ అని చెప్తున్నాడు. నేను చెప్పాను కదా ఇందాక మా నాన్నకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కూర్చోలేడు ఒక పొజిషన్లో అని, అందుకే పొజిషన్ మార్చాడు. అండ్ ఇక్కడేమో తోరణాలు మామూలుగా తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఆ డ్యూటీ వాళ్ళది. వాళ్ళు టయానికి తీసుకురాల తోరణాలు గట్లా మామూలుగా పూలు వేసాము. ఇంటి దగ్గర కార్బంద పూలు అంతా మాలలు కట్టి గుమ్మానికి వేసేసాము. అది బూడిద గుమ్మడికాయ ఉంది కదా, దిష్టి గుమ్మడికాయ, అది బయట కట్టడానికి అక్కడ బయట జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అది ఒక పక్కన వాళ్ళు చేసుకుంటుంటే పొంగొచ్చిన పాలు ఉన్నాయి కదా, అవన్నీ కప్స్లో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. అలాగే అరటిపండ్లు తెప్పించాము కదా, అరటిపండ్లన్నీ చీల్చి డిషుల్లో వేశారు. మళ్ళీ తాంబూలాలు రెడీ చేశారు. ఇక్కడ పాలు ఇచ్చిన తర్వాత ఆ కుడుములు ఏవైతే కుండల్లో అన్నీ స్టీమ్ చేసి ఇక్కడికి తెప్పించామో వాటన్నిటినీ సపరేట్ చేశారు. ఆకుల నుంచి తీసి సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఒక్కొక్కరికి 2 కుడుములు ఇవ్వాలి. ఎప్పుడు తాంబూలం ఒక్కొక్కటి ఇవ్వకూడదు అంటారు కదా. ఎందుకో ఈ మధ్య నైస్గా దేనికన్నా పిలిచిండు అనుకో ఒక్క అరటిపండే ఇస్తుండ్రబ్బా, ఖర్చు అయిద్దానా లేకపోతే ఏదైనా మిగిలించుకుందామనగా. మనకు అట్లాంటి అరటిపండ్లు చిన్నవి తెచ్చినా పర్లేదు కానీ 2 అరటిపండ్లు ఇవ్వాలి అంతే. తెప్పించాము నిజంగా. నైట్ టైము ఒక డిష్ ఏంటి అవి కుడుములు మిగిలినాయి. ఒక 10 డజన్ల దాకా అరటిపండ్లు కూడా మిగిలినాయి. ఇవి 2 ఇవ్వంగా కూడా 10 డజన్ల దాకా మిగిలినట్టున్నాయి. బట్ చాలామంది కొంచెం ఎక్కువే ఇచ్చి పంపించాం. లాస్ట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చి పంపించినాం. ఇంక ఇక్కడ వీళ్ళందరూ మన వాళ్ళు బయటకు నిల్చున్నారు. అదిగో మా సుధా పిన్ని రమ్ము పక్కన నిల్చుంది. సుధా పిన్ని నిన్నే మా ఊర్లో ప్రెసెంట్ ఉన్న ఏకైక టిఫిన్ కొట్టి ఇవ్వడిది. కాకపోతే ఊర్లో పెట్టుకోకుండా పొయ్యి ఆ తోపులో పెట్టుకుంది. టిఫిన్ కావాలంటే అంత దూరం పోవాలి ఆవిడ కోసం. ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ ఒక లుక్ వేద్దామని చెప్పి బయటకు వచ్చి తీసిన. నిజంగా అంత ఇల్లు కట్టాము అని అనిపించింది. కానీ ఇంట్లో హాల్లో కూర్చుంటేనే ఆ పూజ అంతా కనబడిద్ది. బెడ్రూమ్లో కూర్చోను లేదంటే బయట పంచలో కూర్చున్నా ఏం తెలియదు. సో వచ్చిన వాళ్ళందరూ ఇంటి బయటే కూర్చున్నారు. ఇంటి బయట కూడా ఆ మట్టి అంతా లేస్తూనే ఉంది. అప్పటికప్పుడు రెడీ చేయించాం కాబట్టి ఇంకా అక్కడ ప్రాసెస్ అంతా నేను ఇప్పటివరకు ఏదైతే చెప్పానో అంతా తాంబూలాలు ఇచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మామూలుగా అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత హోమం దగ్గరకు వచ్చారు. ఈ హోమంకి కావాల్సినవన్నీ అవి మనకి అవన్నీ చేశారనమాట. ఇక్కడ నేను మా అమ్మ పూజ దగ్గర నుంచి లేవగానే ఒక చిన్న క్లిప్ తీసుకున్నా ఈ శారీది. సో ఈ శారీ కూడా నేను కట్టుకొని చూపిస్తాను. నేను కట్టుకుంటే ఎలా ఉండిద్దా అని చెప్పి చూపిస్తాను. ఎక్కడ తీసుకున్నానంటే ఇది పరిణయ స్టోర్ అనమాట. పరిణయ అది మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా ఉంటుంది. పరిణయ 3999 వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. ఆమెడ ఎవరో కాదండి, హోమ్లీ థాట్స్ నవ్య అని యూట్యూబ్ ఛానల్ ఉంది తనకి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. తను ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్. తను ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక స్టోర్ ఓపెన్ చేశారనమాట శారీస్ కోసము. ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు. తన దగ్గర నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, మంచి చీరలు తీసుకొచ్చింది. సో దాంట్లో ఒక చీర కొనుక్కున్నాను అని చెప్పాను కదా. ఇక్కడ మొత్తం హడావిడి ఎంతలా ఉండిద్దో మీకు తెలియాలి కదా. తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఇలా ఉండింది. దీన్ని నేను ఇంకా ఏమీ క్రిటిసైజ్ చేయడము ఎక్స్ప్లెయిన్ చేయడం ఏముండదు. ఇంత ఇదిగా ఉంటుంది అన్నమాట. అక్కడ బయట జరుగుతుంది, లోపల హోమం జరుగుతూ ఉండింది. మా నాన్నకేమో ఆవు నెయ్యి వేసే డ్యూటీ ఇచ్చారు పంతులు గారు. మంత్రాలు చదువుతూ ఉన్నారు. మా అమ్మకేమో కట్టెలు పెట్టు, అక్కడ పూజా ద్రవ్యాలు ఏవేవో తెచ్చారు, అవన్నీ వేయమని చెప్పారనమాట.
ఇంకిద్దరు నాకు కానీ టాస్క్ ఇచ్చారు కదా అని చెప్పి అసలు వరుసల గ్యాప్ లేకుండా వేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ రెడ్ క్లాత్ కనిపిస్తుంది కదా, దాంట్లో అసలు ఏం పెట్టారో నాకు తెలియదు నిజంగా. నేను అక్కడ దాకా వెళ్ళలేదు, బయట పనులు చూసుకుంటా ఉన్నాను. దాన్ని ఆ రెడ్ది ఏంటంటే జాకెట్ ముక్క. ఆ జాకెట్ ముక్కలో మొత్తం కొబ్బరి చిప్ప కూడా ఉండింది. ఏమేమి అన్నీ ఉన్నాయని తెలీదు హోమంకి సంబంధించి. అందులో అదంతా మూట కట్టి లాస్ట్‌లో హోమంకి సంబంధించిన పూజ అంతా అయిపోయిన తర్వాత అది లాస్ట్‌లో అగ్నిదేవుడికి సమర్పించారనమాట. అంతే. అది నేను వీడియో చూస్తే గాని నాకు అర్థం కాల. అయితే మంట మాత్రం మామూలుగా రాలేదు. నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది ఇంట్లోకి హోమం పెట్టిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఎర్ర చేయాలంట కదా, అంటే ఏదో ఒక దాన్ని లైక్ కోడి అరుగు మేకపిల్లని ఏదో ఒకటి సంథింగ్ ఎర్ర చేయడం అని చెప్తూ ఉంటారు. అది మీకు నాకైతే తెలీదు, మా వాళ్ళు అంటుంటే విన్నాను. బట్ ఇప్పటివరకు అయితే కంప్లీట్ చేయలేదు. ఇళ్ళలో చేరిన తర్వాత ఒక 45 రోజులకో ఏమో చెయ్యాలని అంటున్నారు. అది నాకు తెలియదబ్బా అసలు నిజంగా. రక్తం అని ఏందో చెప్తున్నారు. ఎవరికన్నా ఇంత దూరం చూసి మీరు ఈ మాట నాది విని ఉంటే ఎందుకు చేస్తారనేది మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళని అడగలేదు అదంతా. సో చేయాలి ఒక పని అంతే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ హోమం ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నని ఇక్కడే పడుకోమని చెప్పారు. ఆ ఇంట్లోనే ఆ నైట్ అక్కడే తిని అక్కడే పడుకోమని చెప్పారు. సో వాళ్ళకి భోజనం తీసుకొచ్చి అదంతా పెట్టేసాము, అయిపోయింది. వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మరుసటి రోజుకి మనకి సత్యనారాయణ వ్రతం ఉంది ఇదే ఇంట్లో. సో అక్కడ కింద వడ్లంతా చల్లారు కదా, ఆ చల్లిన వాటిని మనకి ఉన్నారు మనకి వాళ్ళని నేను డైరెక్ట్గా ఆ పేరు పిలిస్తే బాగోదు కదా, అందుకని చెప్తున్నా. వాళ్ళు వచ్చి మొత్తం క్లాత్తో తుడిచి అవన్నీ పెట్టాలంట. ఇంటిని మళ్ళీ తొడవకూడదంట. జస్ట్ వాటన్నింటినీ క్లాత్తోనే పక్కకు అనాలంట, చీపురు పెట్టకూడదని చెప్పారు. వంగి మొత్తం పక్కకు అనేలోపు సరిపోయింది. నేను కూడా కొంచెం హెల్ప్ చేసా. సో హోమం అయితే అది లైట్స్ ఆఫ్ చేసి మరీ వీడియో తీసినట్టున్నారు. బాగుంది కదా. ఇంకా ఈ పూజ చేసే మధ్యలో అది కావాలి ఇది కావాలి అని ఎన్నోసార్లు ఏవేవో అడిగితే వాటన్నిటి కోసం నేను ఇంటి దాకా వెళ్ళి ఈ ఇంటికి ఆ ఇంటికి ఎన్నిసార్లు తిరిగాను తెలుసా. తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి. అండ్ నేను ఇంకా షూట్ చేయను కూడా ఉన్నాయి, నేను వీడియోలు తీయను. ఏంటి అంటే ఇంటి దగ్గర మనకి చుట్టాలు వచ్చున్నారు కదా, వాళ్ళందరూ అక్కడ వాళ్ళే పాపం వచ్చిన మా పెద్దమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ భోజనాలు వండితే వచ్చిన వాళ్ళందరూ తినేశారు. అది కూడా నాకు తెలియదు అక్కడ జరుగుతుంది, ఇక్కడ పూజ మిస్ అవుతానేమో అని చెప్పేసి నేను ఇక్కడే ఉన్నాను. అక్కడికి వీడియో ఏం తీయలేదు క్లిప్పు. సో అక్కడ అలా భోజనాలు వండుకోవడం అదంతా జరుగుతూనే ఉంది ఒక పక్క. ఎందుకంటే ఇంత పనుంది. అంతా అయిపోయిన తర్వాత మా అమ్మోళ్ళు దానికి దండం పెట్టుకొని కదా మొత్తం తిరుగుతారు. ఇద్దరు చూడు ఎంత బాగా చక్కగా తిరుగుతున్నారు. ఒక దండం లేదు ఏం లేదు. ఏం చేయాలి వీళ్ళిద్దరిని. ఇదమ్మా మా గృహప్రవేశం. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తెచ్చిన ప్రతి ఒక్క వస్తువు అన్నీ మరుసటి రోజు సత్యనారాయణ వ్రతానికి మేము మొత్తం ఇక్కడ కడగదామంటే ఇక్కడ పైప్ లైన్స్ ఏం వేయలేదన్నమాట, బయట వేస్ట్ వాటర్ అంతా పోవడానికి. సో మళ్ళీ ఇక్కడ తీసుకున్న వస్తువులన్నీ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ కడుక్కొని మళ్ళీ సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయ్యేలోపు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. తిరగనే సరిపోయింది. అంటే ఇంత పని ఇదంతా కాకుండా మీకు వీడియోలో కనిపించని పని చాలా ఉంది అని చెప్తున్నా అంతే. అండ్ హోమం అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా రెడ్ క్లాత్లు అదంతా మూట కట్టేసి పెట్టేశానని. సో అంతా అయిపోయిన తర్వాత అది మూటని కట్టారు కదా, దాన్ని అగ్నిదేవుడికి సమర్పించేశారు. అండ్ ఇక్కడ మా అమ్మ మెల్ల వేసుకుంది కదా, అది హారము ఏంటిది పంచలోహ జ్యువెలరీ నేను చూపించాను కదా షార్ట్లో, మీరు చూడలేదేమో. చూసింటే కనుక అదే ఇది జ్యువెలరీ నేను తీసుకున్నదే. మా అమ్మ నైట్ అదే వేసుకోలా, నేను వేసాను. ఎందుకంటే గోల్డ్ తీయలా బయటికి నైట్ టైము, అందుకని అమ్మ అది వేసుకుంది. సేమ్ గోల్డ్ లుక్కే ఉంది నైట్ టైం అయితే. సో అదబ్బా ఇంకా ఈవినింగ్ మేమైతే ముందు రోజు షాపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే మరుసటి రోజు ఇది మా అమ్మ వాళ్ళు ఇది చేసిన వరకు కూడా మొత్తము బిజీగా జరిగిపోయింది.
అందరూ గృహప్రవేశం వ్లాగ్ పెట్టండి అని అన్నారు కదా, నేను తీసాను, పెడతాను. ఎందుకంటే ఎడిట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇంకా పనులు సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత 3 రోజులు అసలు ఏది చేయడానికే కుదరలేదు. అన్ని పనులు అనమాట. ఎంతసేపు తిన్నే కడుక్కోవడం, ఇది పినుగొడ్లు ఉతుక్కోవడం, ఇదే సరిపోయింది. ఇంకా నైట్ పూజ అయితే అయిపోయింది, అంతే. అంతవరకే తీసేసాము. ఇంకేం లేదు. రేపు సత్యనారాయణ వ్రతం, అదే వీడియో తీసిన మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం జరిగిందనమాట. అది కూడా చిన్న వ్లాగ్ తీసాను, సింపుల్గా పెడతాను. అదంతా అయిపోయిన తర్వాత కొంచెం బూడిద తీసి మా అమ్మ బొట్లు పెట్టుకున్నారంట. అందరూ పెట్టుకున్నారు ఇంట్లో, నేను తప్ప. మొత్తం చూసారు కదా. ఇంకా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలుసు మీరు హోమ్ టూర్ అడుగుతారని, తర్వాత చేద్దాంలే. సరేనా, ఉంటా, బాయ్.